బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వార్నింగ్ ఇచ్చారు. మహాన్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడిని ఆయన ఖండించారు. ఇంకా గవర్నమెంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనే భ్రమలో ఉన్నట్లుగా ఉన్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతో మంది ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. తాను బీఆర్ఎస్ పార్టీలో ఉండగానే తన కుటుంబంలోని వ్యక్తుల ఫోన్లో ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడం అనేది దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో సీరియస్గా ఎంక్వైరీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను రెచ్చగొట్టవద్దని మరోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరించారు. ముఖ్యంగా నిన్న ఏదైతే మహా న్యూస్ మీద దాడి జరిగిందో ఒకటి నేను చెప్పదలుచుకున్న కేటీఆర్ గారికి, అదే విధంగా కేసీఆర్ గారికి, హరీష్ రావుకు, మీరు ఇంకా ప్రభుత్వం ఉందనుకుంటురేమో. మీరు ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఉందో తెలుసు, మీకు చరిత్ర ఉంది దానికి. మీరు ఏంటంటే ఈ రాజ్యం అంతా మాదే అన్నట్టు బిహేవ్ చేస్తా ఉన్నారు. మీడియా అంటేనే ఫోర్త్ పిల్లర్, డెమోక్రసీకి ఫోర్త్ పిల్లర్. ఇది మీరు గమనించవలసిన అవసరం ఉంది. అరే 1.5 year కాలేదు, ఇక మళ్ళా వచ్చేసినాం మేమే అనే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ముఖ్యంగా గమనించాలి. మరి మీడియా కూడా ఎందుకు సైలెంట్ అయిపోయిందో నాకు తెలియట్లేదు. ఈ రోజు మీడియాతోని మాకు అవసరం లేదు అనే విధంగా ఓ యూట్యూబ్ ఛానల్, అన్ని ఫేక్ ఛానల్స్ పెట్టుకొని వారికి పేమెంట్స్ అంటే డబ్బులు విచ్చలవిడిగా అయిపోయినాయి. కేటీఆర్ దగ్గర, కేసీఆర్ గారి దగ్గర, అదే విధంగా హరీష్ రావు దగ్గర. వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు. యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసుకొని మాకు మీడియాతో అవసరం లేదనే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. పవర్కి వచ్చిన ఫస్ట్ ఇయరే మీరు గతంలోకి వెళ్ళి చూస్తే మరి రాధాకృష్ణ గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో తెలియట్లేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫస్ట్ వాళ్ళెంబడి పడ్డాడు. అంటే ప్రభుత్వం రాగానే, స్టేట్ సపరేట్ కాగానే వాళ్ళెంబడి పడ్డాడు. అది గమనించవలసిన అవసరం ఉంది. మరి అదే విధంగా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించిండ్రు ఏబిఎన్ వాళ్ళు. ఆ రోజు మరి టీవీ9 రవి ప్రకాష్ గారు కూడా ఇలా కొత్త మీడియాను పెట్టుకొని వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఆర్ ఛానల్. నేను ఇంకో విధంగా అనుకోకండి, మీరు గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ రోజు మిమ్మల్ని ఏ విధంగా వేధించిర్రో స్లీప్లెస్ నైట్స్ మీకు ఆ రోజు గడిచినాయి. అవి మర్చిపోయి ఈ రోజు సైలెంట్ గా ఉంటే మరి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారని చెప్పి కూడా నేను రవి ప్రకాష్ గారిని అడుగుతా ఉన్నాను. రవి ప్రకాష్